నమస్కారం అండి, మీ పేరు? నా పేరు బషీరా అండి. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద రీసెంట్ గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ లో ఉన్నారు. ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు పర్యటన పెట్టారండి. తన కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. మీరేమంటారు జగన్ గారి పర్యటన చేయడం మీద? జగన్ గారి పర్యటనే చెప్పాలండి. ఆయన కార్యకర్తలు, ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్టేషన్ లో ఉంటే, ఎక్కడైనా జైల్లో ఉంటే ఆయన పరామర్శిస్తాకి వెళ్తాడు. కానీ బయట సమస్యల్లో ఇంతమంది ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఏనాడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది లేదు. అలాంటప్పుడు ఆయన ఆల్ పార్టీ వాళ్ళకే వెళ్తున్నాడు కానీ ఇతరులకి పనికొచ్చే ప్రయోజనం ఏం చేయట్లేదు కదా. అలాంటప్పుడు ఆయన పర్యటనకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఏదైనా ఒకటే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన వెళ్ళిన తర్వాత లడ్డూ కల్తీ అసలు జరగనే లేదని చెప్తున్నారండి. మీరేమంటారు? అప్పుడు లడ్డూ కల్తీ అనేది జరగకపోతే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని బ్యానర్లు ఎందుకు కడతారు, ఇంతమంది ఆందోళన ఎందుకు చేస్తారు, ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు హిందువులందరూ కూడా. మీరేమంటారు? ఎందుకనండి, లడ్డూ కల్తీ అనేది జరిగిందనేది ప్రపంచం మొత్తం తెలుసు కానీ ఇంకా ఆయనకి తెలియలేదు. మేము అదర్ మతస్థులు అయినా, నా ఫ్రెండ్స్లు, మాకు సంబంధించిన వాళ్ళు, మా కుటుంబ సభ్యులు కూడా అంత అటు అవతల హిందువులు నమ్మం. కానీ అయినా సరే అంత గొప్ప దేవస్థానాన్ని మేము గౌరవిస్తున్నామంటే అంత పెద్ద స్థానంలో ఉండి ఆయన గుర్తించలేకపోతున్నాడు. కానీ మతాంత గుడి దగ్గర విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆయన అంత విమర్శిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కుల మతానికి అతీతంగా మేము ఉంటున్నాం, ముస్లింస్ అయినా మేము దాన్ని గౌరవిస్తున్నాం. ఆయన దాంట్లో ఉండి ఎందుకు గౌరవించలేకపోతున్నాడో అర్థం కావట్లేదు నాకు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు గారు కాపు కులానికి చెందిన నేత, టైగర్ లా బతికాడు, సింహంలో బతికాడు, ఆయన ఈ రోజు అవమానిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. తిట్టింది తప్ప కదా? మీరేమంటారు? ఈ రోజు ఆయన్ని ఇంత జరిగిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత కాపు కులం గురించి అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అంత పెద్ద వయసు ఉన్న అతన్ని అట్లా నిందించి అట్లా మాట్లాడటం చాలా తప్పండి. అదంకురవాళ్ళైనా ఎవరైనా సరే పైపిచ్చి ఇప్పుడు దీనికి వెళ్తున్నారు పరామర్శించడానికి. దేనికి? అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, కాపులోళ్ళు ఉన్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు వెళ్ళరు? వీళ్ళ వరకే ఎందుకు చూసుకుంటారంటే వాళ్ళ వరకు బాగుంటే చాలు. మిగతా పార్టీ వాళ్ళతో వీళ్ళకి సంబంధం ఉండదు. ప్రజల్లో వచ్చి వాళ్ళు మాట్లాడేది ఉండదు. ఎందుకంటే ఆయనకి ముందు వచ్చే స్థానం ఇది లేదు. వాళ్ళు వస్తే ఎక్కడ జనాలు ఆయన మీద పడిపోయి ఏం చేసేస్తారని అవతల వాళ్ళకి భయం. అందుకే ఆయన ఏ దాంట్లో రాడు, దేంట్లో కలవడు. అందుకే ఆయనకి దేని మీద విలువ ఉండదు. పైపిచ్చి ఆయనకి మెయిన్ గౌరవం ఉండదు, భక్తుల మీద గౌరవం ఉండదు. వాళ్ళ ఆవిడే అంత పెద్ద దేవస్థానానికి వెళ్ళి ప్రసాదం ఇస్తే పక్కన పడేసింది. మరి అలాంటి ప్రసాదాన్ని ముస్లింస్ అయినా కళ్ళకత్తుకొని తిన్నప్పుడు ఆయన ఎందుకు తినలేకపోతున్నాడు? వాళ్ళకి సంబంధించిందే గుడి. మేము ఇంకా అలాగా చేస్తే ఇంకా ఆశ్చర్యపోకల. అలాంటిది మీరంత ఇదిగా కొలిచి అంత ఇదిగా ఉండేవాళ్ళు మీరే ప్రసాదం ఇట్లా పట్టుకొని పక్కన పడేయండి. నేను ఎక్కడ వెళ్ళా? మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తున్నారు, అక్కడ జనాలు విపరీతంగా వస్తున్నారు అంటారు. జగన్ గారికి ఆదరణ ఎక్కడ తగ్గట్లేదని అంటారు. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తన జనం వస్తున్నారంటారా పరామర్శింపుకి వెళ్ళేటప్పుడు? లేదండి, ఇది మాత్రం అబద్ధం. జనంలో ఆయన రాడు. జనాల్ని ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళేంటండి, ఎవరైనా వస్తారు. కొనకుండా జనాలు మన వెనకాల వస్తేనే అది నమ్మకం. ఆ నమ్మకం ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన వెనకాల ఎవరు రావట్లేదు కాబట్టి డబ్బులు ఇచ్చి మరీ కొని వెనకాల జనాలు తెచ్చుకుంటాడు. అవతలకి ఇవతలకి చాలా తేడా ఉంది. ఇప్పుడు రూపాయి మనకి ఏదైనా లాభం నలుగురితో జరుగుతుంది అంటే ఎవరు ఏం పిలవకుండానే నలుగురు వచ్చి కలిసే ఇది డీల్కి. వైసీపీ పార్టీ వాళ్ళకి అది రాదు. ఎంతసేపు డబ్బులు ఇచ్చి కొనడం, వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకోవడం, అది మాత్రమే తెలుసు. అందుకే వాళ్ళకి దేంట్లో రారు. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారినేమో అంబటి రాంబాబు గారు తన తల్లితో సహా దూషించారు, ఒక రంగం పచ్చిగా మాట్లాడారు. ఇంకోవైపు జోగి రమేష్ గారేమో నారా లోకేష్ గారిని కొవ్వు బలిసిపోయి కొట్టుకున్నాడు, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చుకొక్కను కొట్టినాడు కొడతామని ఆయన మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? గతంలో ఇలాగే మాట్లాడారు, ఇప్పటికీ ఇలాగే మాట్లాడుతున్నారు. మీరేమంటారు ఒక పబ్లిక్ గా దీని మీద? సరే, ఆయనే తప్పు చేశారనుకుందా. సరే, అంత పెద్ద వయసు ఉన్న ఆయనే తప్పు చేశాడు అనుకో. తక్కువ వయసు ఉన్నాడు, ఆడేం చేశాడు? ఏం చేశాడు? అంత పెద్ద వయసు ఉన్న అతనికే అంత పెద్ద మాటలని ఆయన వాయి వరుస లేకుండా మాట్లాడాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు అక్క చెల్లెలు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళని వదిలేసి అలాంటి వయసు అన్న అతన్ని అంత నోరు జారి అన్నాడు. ఆయన తప్ప కదా? ఇంకా అంబటి రాంబాబు గారే అనండి. అసలు ఆయనకి జనాలు అయితే మొన్న ఊరేగింపుగా తీసుకెళ్లి ఆడు పాడికి పూలు జల్లి డాన్సులు చేసి ఎలా ఆడిని ధ్వంసం చేసి ఆడు పాటికి ఇచ్చేసారో అసలు నేను కళ్ళారా చూసి. అది ఆడు బతుకుండగానే చచ్చిపోయాడు. ఇంకా ఆడు బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఆడు ఇక్కడ ముఖ్యంగా వాళ్లే తిట్టి వాళ్లే గొడవలకు ప్రేరేపించి మళ్ళీ తర్వాత మా మీద దాడులు జరుగుతున్నాయంటో, ముఖ్యంగా కులాన్ని అడ్డంగా తీసుకురావడం. అంటే అంబటి రాంబాబు గారు కాపు కులం అని, లేదంటే జోగి రమేష్ గారేమో బీసీ గౌడలని, లేకపోతే రజనీ గారినేమో బీసీలని, ఇలా రకానికో విధంగా
కులాన్ని రాజకీయంగా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఒకవైపు కూటమి నాయకులకి ఇంకోవైపు వైసీపీకి మధ్య రాదంతా జరుగుతుంది. వీళ్ళు చూసుకోవడం మనిషి కులాన్ని లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి నేను చెప్పేది అదే కదా, వీళ్ళకి చేతకాక ఏం చేస్తున్నారు తెలుసా, రాజకీయాల్లోకి కులాల్ని లాగుతున్నారు. ఎందుకంటే కులాలంటే ఎవరికైనా పౌరుషం వస్తుంది. ఇప్పుడు నా కులం ఉంది, మా ముస్లింస్ ని ఎవరైనా అంటే నేను ఊరుకుంటా. అట్లాగే రజకులు ఉంటారు, గౌడ్లు ఉంటారు, ఏంటి ఇతర క్యాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళ క్యాస్టర్ని కులాల్ని లాక్కొస్తే ఆ గొడవల్ని బట్టి వీళ్ళు రాజకీయం చేయవచ్చు అని వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ అవన్నీ జరిగే పనులు కావు. ఇక్కడ లడ్డు కల్తీ విషయం అనేది ఇప్పుడు దేశంలో కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువులందరూ కూడా ఖచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. కానీ దీని మీద బ్యానర్లు కట్టడం తప్పు అని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? బ్యానర్లు కట్టడం తప్పు అని అంటారు? తప్పు జరిగింది, దాన్ని జనాలకు తెలియజేయడం అనేది తప్పు అని అంటారా? బ్యానర్లు కట్టడం తప్పు కాదు. ఒకప్పుడు అదే ప్లేస్ లో వాళ్ళు బ్యానర్లు కట్టారు కదా, అది తప్పు అనిపించలేదా? వీళ్ళు బ్యానర్లు కడితే వీళ్ళకి తప్పు అనిపించింది అంటే వాళ్ళు చేసేది రైట్, వీళ్ళు చేసేది రాంగా? ఇదేనా న్యాయం కాదు? అసలు ఆడు కరెక్ట్ గా పదవిలో ఉండే కరెక్ట్ గా చేస్తే ఆడు ఒకరికి ఎక్స్ప్లెనేషన్ చేయక్కర్లేదు. వాడికి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు అంటే వాడు తప్పు చేశాడని ఆల్రెడీ మొత్తం జనం అంతా నమ్ముతుంటే ఆడే భ్రమలో ఉన్నాడు, ఇంకా నమ్మలేకపోతున్నాడు అంతే. దానికి మించి ఏం లేదు, అక్కడ ఏమి లేదు. అక్కడ నిన్న గుంటూరు వెళ్ళి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. లడ్డు కల్తీ గురించి, అంబట్రాంబాబు గారి గురించి మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడి వెళ్ళిపోయే ముందు అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా గొంతు నొప్పి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడం అనేది? మరి అదేనండి నేను చెప్పేది కూడా. ఇప్పుడు నేను తప్పు చేయలేదనుకోండి, ఫ్రాంక్ గా మాట్లాడతా కదా, ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఒక ఆడదాన్ని అయి ఉండి నేనే ఇట్లా చెప్తున్నా అంటే, ఒక మంచి పదవిలో ఉండి ఆయన అన్ని విషయాలు బాగానే చెప్పాడు. వాళ్ళ కార్యకర్తలందరికీ వెళ్ళి పరామర్శించడానికి అన్ని బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే విలేకరులు తెచ్చి మౌత్ తెచ్చి మీ దగ్గర పెట్టి ఫలానా ప్రశ్న అడగడానికి మీకు గొంతు నొప్పి వచ్చింది. దాన్ని బట్టి ఏమర్థమైంది, మీకు మాట్లాడటమే ఇష్టం లేదు, ప్రజలకి సందేశాన్ని ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, పైపిచ్చి మీకు మాట్లాడడానికి ఏమీ లేదు. విడదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అసలు దాడులు జరగలేదు, అవినీతి అక్రమాలు జరగలేదు, దౌర్జన్యాలు జరగలేదు, ఎవరి మీద కూడా మేము అసలు దాడి చేయలేదు, మేము ఎప్పుడు కూడా ఇటువంటి అరాచకమైన పాలన అసలు చేయలేదు అని అంటారు. మీరేమంటారు దాని గురించి? ఈ మరీ రాంగ్ అండి. అరాచకాలు, దౌర్జన్యాలు, తోసుకోవడాలు, కొట్టుకోవడాలు అంతా మొదలైందే ఆ రజనీ గారి దగ్గర నుంచి. ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఒక మహిళగా చెప్తున్నా. ఈ రాజకీయం గాని, దౌర్జన్యం గాని, లాక్కోవడం, తోసుకోవడం, కొట్టుకోవడం అంతా అక్కడి నుంచి మొదలైందే. ఇంకా ఎవరు చేసి లేదు, వాళ్ళకు చేత అయింది అదొక్కటే. మరి ఇప్పుడు లడ్డు కల్తీ విషయం మీద అసలు లడ్డు కల్తీ జరగలేదని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు మాట్లాడారు. మీరేమంటారు? ఒక ముస్లిం గా మీరేం చెప్తారు? నేను ముస్లిం సోదరిగా చెప్తున్నా, ఒక పవిత్రమైన దేవస్థానానికి ఆయన అయితే ఎట్లాగైతే ఇచ్చేసి తక్కువ చేసి మాట్లాడాడో అట్లాగే నేను కూడా ఒక ముస్లిం మహిళగా చెప్తున్నా. నాకు గౌరవమే, ఏ దేవుడైనా ఒకటే. మేమే కులానికి అతివతంగా ఉంటాము, అలాంటిది మేమే వెళ్ళొచ్చేమో, అంత నమ్మకం ఉండొచ్చు. మేమే అంత ఇదిగా చేసినప్పుడు ఆయన ఎందుకు నమ్మలేకపోతున్నాడు? అది కల్తీ జరిగింది అని ప్రజలందరికీ తెలుసు, ఆయన ఎందుకు నమ్ముకోలేకపోతున్నాడు? జరిగింది, ఖచ్చితంగా జరిగింది. దీనికి కరెక్ట్ గా సమాధానం వస్తుంది, దానికి తగిన చర్యలే తీసుకుంటారు. రైట్.